ప్యారెట్ గ్రీన్‌కి పింక్ బార్డర్ సారీ. ఈ కాంబినేషను నాకెప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ఎన్ని సార్లు చూసినా, ఎన్ని చీరలున్నా ఇంకా తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది. ఈ కాంబినేషన్ అటువంటిది కదా! నాకైతే చాలా బాగా నచ్చేస్తుంది. మీకేమనిపిస్తుంది? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక సారీ విషయానికొస్తే బార్డర్ సారీకి బార్డర్ పింక్ ఇచ్చారు. పైనేమో గ్రీను. గ్రీన్‌కి జరీతో లీవ్స్ వచ్చినియి. అది చూడగానే గోల్డ్ లీవ్స్ టాజిల్స్ వేస్తే ఎలా ఉంటుందా అనే ఐడియా వచ్చింది. అంతే వెంటనే టాజిల్స్ వేసేద్దాం అనుకున్నాను. వేసేసాను. చూడండి మీరే ఒకసారి టాజిల్స్ ఎలా వేశానో. ఇది ఎంతో ఈజీ. కుట్టడం ఈజీ. కుడితే కూడా ఎంతో అందంగా అనిపిస్తాయి. ఇక టాజిల్స్ కోసం నేను 6 వైట్ పెరల్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను. గోల్డ్ లీవ్స్, గోల్డ్ రైస్ బీడ్స్, స్మాల్ సైజ్ పెరల్స్ కొన్ని తీసుకున్నాను. రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. వేయటం ఎంతో ఈజీ. ఒకసారి నేను ఇందులో చూపించిన విధంగా మీరు వేసుకుంటే చాలా ఈజీగా, క్విక్‌గా దీన్ని స్టిచ్ చేసుకోగలరు. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవటం కూడా, వేసుకుంటే కూడా ఎంతో అందంగా అనిపించాయి నాకైతే. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. వేసుకోవడం కూడా ఎంతో సులువు టాజిల్స్. టాజిల్స్‌ని నేను థ్రెడ్స్‌తో వేయటానికి ఎక్కువగా ఇష్టపడను. ఎందుకంటే అది మనం ఒకసారి వాష్ చేసినా, డ్రై క్లీనింగ్‌కి ఇచ్చినా నాకెందుకో ఆ కుచ్చులు కంటే ఇలా బీడ్స్‌తో వేస్తే అవి ఎప్పటికీ అలా ఉంటాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. థ్రెడ్స్‌తో నేను కొన్ని కొన్ని శారీస్‌కి టాజిల్స్ వేశాను. కానీ ఎక్కువగా ఇలా బీడ్స్ తోటే టాజిల్స్ వేసుకోవడానికే నేనైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. ఇక చీర విషయానికొస్తే ఈ సారీ అయితే మా చిన్న కోడలు కావ్యది. తనకి వేసిచ్చాను నేను ఈ టాజిల్స్‌ని. తను ఈ టాజిల్స్ కనిపించేలాగా సారీని చాలా అందంగా కట్టుకుంది. తను కట్టుకున్న సారీ డ్రాపింగ్ కూడా కొత్తగా అనిపించింది నాకైతే. వేసుకున్న టాజిల్స్ అన్నీ కూడా చాలా నీట్‌గా, క్లియర్‌గా కనిపించినియి. మనం టాజిల్స్ వేసుకున్నప్పుడు సారీని ఆ రకంగా కట్టుకుంటే టాజిల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ టాజిల్స్ లీవ్స్‌ని నేను లాంగ్ అండ్ షార్ట్ అలా వేశాను కదా లీవ్స్. కట్టుకున్నప్పుడు సారీ కట్టుకున్నప్పుడు ఆ లీవ్స్ మనం మూవ్ అయినప్పుడు ఆ లీవ్స్ కదులుతూ ఉంటే నాకైతే ఎంతో ఎంతో అందంగా అనిపించింది. తను సారీ కట్టుకున్న విధానం కూడా, కోడలు సారీ కట్టుకున్న విధానం కూడా చాలా సూపర్బ్‌గా అనిపించింది. నేను అది కూడా ఒక షార్ట్ వీడియో చేశాను. ఈ వీడియోకి దాని లింక్ ఇస్తాను. ఒకసారి మీరు ఆ షార్ట్ వీడియోని కూడా చూడండి. మీరు కూడా ఇలా టాజిల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. సారీని అలా ఆ రకంగా కట్టుకోవడానికి ట్రై చేయండి. టాజిల్స్ వేసుకోవడం కూడా ఎంతో సులువు. నేను నా దగ్గర ఉన్న మెటీరియల్‌తో ఈ టాజిల్స్‌ని వేశాను. మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్‌తో కూడా ఈ టాజిల్స్‌ని వేసుకోవచ్చు. అంటే నేను కొంతవరకు వైట్ పెరల్స్‌ని యూజ్ చేసి తర్వాత గోల్డ్ బీడ్స్ తోటి టాజిల్స్ వేశాను కదా! అలాగే మీరు కూడా లీవ్స్ అనే కాకుండా మీ దగ్గర వేరే ఏదైనా గోల్డ్ బీడ్స్ ఉంటే వాటితోటి కూడా ఇలా వేసుకోవచ్చు. టాజిల్స్ వేసుకోవడం కూడా ఎంతో సులువని చెప్పాను కదా! నాకైతే ఈ టాజిల్స్ ఒక 3 అవర్స్‌లోనే నేను కంప్లీట్ చేసేసాను. నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే మీరు కూడా ఎంతో ఈజీగా, చాలా క్విక్‌గా టాజిల్స్ వేసుకోగలుగుతారు. ఇంకా కొంతమందికి టాజిల్స్ అంటే థ్రెడ్స్‌తో వేసుకోవాలనే అనుకుంటూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా ఈ డిజైన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే కొంతవరకు నేను వైట్ పెరల్స్‌ని వేశాను కదా! ఆ వైట్ పెరల్స్‌ని వేసి గోల్డ్ బీడ్స్ వచ్చిన చోట వాళ్ళు థ్రెడ్స్‌తో కూడా టాజిల్స్ వేసుకోవచ్చు. అంటే నేను 5 లీవ్స్ వేశాను కదా! అక్కడ 3 టాజిల్స్ థ్రెడ్స్‌తో వేసుకున్నా కూడా డిజైన్ చాలా అందంగా, ఎంతో నీట్‌గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. టాజిల్స్ ఎంత ఈజీగా వేసుకోవచ్చో మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే నేను ఎలా వేశాను అన్నది మీకు అర్థం కాదు కదా! లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక నా నెక్స్ట్ వీడియో సంక్రాంతి పండగకి నేను స్టిచ్ చేయించుకున్న బ్లౌజు, నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అది మీకు చూపిస్తాను. బ్లౌజ్ హ్యాండ్స్ నేను మోడల్ పెట్టించుకున్నాను. ఆ మోడల్‌లోకి కూడా నేను వర్క్ చేశాను. ఆ వర్క్ నేను ఎలా చేశాను, బ్లౌజ్ హ్యాండ్స్ నేను ఎలా కుట్టించుకున్నాను అన్నది నా నెక్స్ట్ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి నా ఛానల్‌ని. నాకెప్పుడు బ్లౌజు బ్యాక్ నెక్ కన్నా కూడా హ్యాండ్స్‌కి బాగా డిజైన్ పెట్టించుకుంటే, డిజైన్ వర్క్ చేయించుకున్న, హ్యాండ్స్‌కి ఏదైనా పఫ్ పెట్టించుకుని మోడల్ కుట్టించుకున్నా నాకెందుకో అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే హ్యాండ్స్‌ని మనం చూసుకుంటూ ఉంటాం కదా అని అనిపిస్తూ ఉంటుంది. నా థాట్ మీకు సిల్లీగా అనిపించొచ్చు. కానీ నాకైతే ఎందుకో అలా అనిపిస్తుంది. అందుకని ఎక్కువగా నేను హ్యాండ్స్‌కి వర్క్ చేయటాన్ని ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఎక్కువ నా బ్లౌజులన్నీ కూడా హ్యాండ్ వర్కే. హ్యాండ్‌కి మాత్రమే ఎక్కువ, స్లీవ్స్‌కి ఎక్కువ వర్కు ఉంటుందనమాట. అలాగే నేను సంక్రాంతి బ్లౌజులకి నేను స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను, దానికి ఎలా నేనైతే వర్క్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి నా నెక్స్ట్ వీడియో.
నేను సంక్రాంతి బ్లౌజుల్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. మనం ప్రతి ఒక్క బ్లౌజ్ని కూడా కంప్యూటర్ వర్కుకో మగ్గం వర్కుకో ఇవ్వలేము కదా. అలాంటప్పుడు మనం ఇలా బ్లౌజ్ని చాలా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుని దానికి కూడా మనం చిన్న చిన్న బ్రోచ్ వర్క్స్ అని పెరల్ వర్క్ అని అలా చేసుకుంటే ఎంతో అందంగా ఉంటాయి. మన బడ్జెట్లోనే బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తీసుకున్న ప్రతి ఒక్క బ్లౌజు కూడా మనం డిఫరెంట్గా చేసుకున్నట్టు అవుతుంది. నాకైతే ప్రతి ఒక్క చీరని కూడా అలా ఏదో ఒక డిఫరెంట్గా ఏదో ఒకటి చేయాలి, దానికి ఏదైనా కొత్తగా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే ప్రతి చీరని కూడా అలాగే ఏదో ఒకటి డిజైన్ చేసుకుంటూ ఉంటాను. సారీ టాజిల్స్ అనో, బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ అనో, లేదంటే బ్లౌజ్ బ్యాక్ నెక్కి వర్క్ అనో, అలా ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా అలా చేస్తూ ఉంటాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ చేయించుకోను. అంటే శారీలో వచ్చిన విత్ బ్లౌజ్ని అలా స్టిచ్ చేయించుకుని అలా వదిలేయను. దానికి సంబంధించి హ్యాండ్స్కి టాజిల్స్ వేయటమో, లేదంటే బ్లౌజు బ్యాక్ నెక్ని బ్రోచ్ వర్క్ చేయటమనో, అలా ఏదో ఒకటి డిఫరెంట్గా చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను. ప్రతి ఒక్క చీరని కూడా నేను అలానే చేస్తూ ఉంటాను. అలా నేను డిజైన్ చేసుకున్న ప్రతి ఒక్క సారీ, ప్రతి ఒక్క బ్లౌజ్ని కూడా నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటూ ఉంటాను. చూస్తూ ఉండండి. నేను ఎలా చేసుకున్నానో ఆ స్టిచ్చింగ్ కూడా మీకు చెప్తాను. మెటీరియల్ గురించి చెప్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలా చేసుకుంటే ప్రతి చీర కూడా కొంత స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే ఎప్పుడు కూడా ప్రతి ఒక్క చీరని అలాగే చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు మనలాంటి చీరలే వేరే ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా మనం మన చీరకి కొంత ప్రత్యేకతని కల్పిస్తాం కాబట్టి మన చీర కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను చేసుకున్నటువంటి ప్రతిసారి ప్రతి బ్లౌజు కూడా నేను ఎలా చేసుకున్నాను, ఎలా డిజైన్ చేసుకున్నాను అనేదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చెప్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరో సారితో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.